జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూరు పాఠశాల పేరెంట్స్ మీటింగ్ లో ఉపాధ్యాయుడు రమేష్ పై తోటి ఉపాధ్యాయుడు మహేష్ ఆకస్మికంగా దాడి చేశాడు. అడ్డు వచ్చిన మండల విద్యాధికారి సీతాలక్ష్మిపై దాడి చేయడంతో ఆమె చేతికి గాయమైంది. ఉపాధ్యాయుడు మహేష్ దాడి చేసి పరారయ్యాడు. గతంలో పాఠశాలలో ఉపాధ్యాయుడిపై దురుసుగా ప్రవర్తించిన మహేష్ పై జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశారు తోటి ఉపాధ్యాయులు. అయితే మహేష్ వల్ల ప్రాణభయం ఉందంటూ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దోనూరు మరియు ఎంపీపీఎస్ దోనూరు కలిసి ఒకే ప్రాంగణంలో జెడ్పీహెచ్ఎస్ దోనూరు నందు ఈరోజు పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి మహిళా సంఘాల సభ్యులు మరియు తల్లిదండ్రులు తర్వాత అదేవిధంగా అంగన్వాడీ టీచర్ రావడం జరిగింది. ఆ తర్వాత మీటింగ్ సమావేశం ముగిసిన తర్వాత ఒక గ్రూప్ ఫోటో స్టేజ్ మీద దిగేటప్పుడు మహేష్ అనే వ్యక్తి ఆ తర్వాత వెంటనే నా వెనుక నుంచి వచ్చి నన్ను నెట్టేస్తూ కొట్టడం జరిగింది. ఇప్పటికీ నేను ఏం మాట్లాడలే ఎందుకంటే ఇది ఒక పాఠశాల, పవిత్రమైన ప్రదేశం, ఇక్కడ ఉపాధ్యాయులు కొట్లాడుకుంటే పద్ధతి ఉండదు అనే ఉద్దేశంలో కామ్గా ఆయన. ఆ తర్వాత ఆ మహేష్ అనే వ్యక్తి దుర్భాషలాడుతూ నా పొట్టలో దన్నాడు. పాప ఎంఈఓ మేడం గారు కూడా పక్కకున్నారు. మేడం గొడవ అతను ఆపుదామని చూస్తే మేడంని కూడా నెట్టేయడం జరిగింది. మేడం చేతికి కూడా గాయం జరిగింది. వెంటనే ఉటావుటిన మేమిద్దరం పోలీస్ స్టేషన్కి రావడం, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి నాకు ప్రాణభయం ఉంది అతనితో. ఒకవేళ నేను అక్కడ ప్రశాంతత వాతావరణంలో స్కూల్ నిర్వహించలేదు. ఎందుకంటే నేను ఇవాళ దోనూరు స్కూల్ను 18 ఉన్న స్ట్రెంత్ను 150 స్ట్రెంత్ తీసుకొచ్చిన. పాఠశాలను అభివృద్ధి పథంలో నడుపుతున్నప్పుడు ఇలాంటి దుస్తుల వల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. దయచేసి ప్రభుత్వం వారు, పోలీసు వారు, జిల్లా విద్యాశాఖ అధికారి గారు తప్పకుండా నాకు